హాయ్ హలో వెల్కమ్ టు నేను మీ సౌజిరామ్. ఈ వీడియోలో అయితే నేను మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. కాన్విక అయితే హాయ్ చెప్తుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే వ్యాండీ పెట్టి ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అది యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఈ విధంగా అయితే స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకొని తీసుకున్నాను. ఆనియన్స్తో పాటు గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ ఈ విధంగా అయితే కలుపుకోవాలి. టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అది యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ అది ఫాస్ట్గా మగ్గుతాయి. నేనైతే మష్రూమ్ తీసుకున్నాను. 180 గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నాను. నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకొని లైట్గా పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే కలిపెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ విధంగా అయితే కలిపెట్టుకోవాలి. ఈ విధంగా కలిపెట్టుకోవడం వలన మష్రూమ్కి మసాలా పెప్పర్ పౌడర్ అది పడుతుంది. టేస్ట్ అది బాగుంటుంది మష్రూమ్. ఆనియన్స్ అయితే బాయిల్ అయ్యాలి, చూద్దాం. బాయిల్ అవుతున్నాయి. ఆనియన్స్ బాయిల్ అయిన తర్వాత 1 టమాటో యాడ్ చేసుకోవాలి. టమాటో కూడా ఈ విధంగా కలుపుకొని టమాటో కూడా మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది కూడా ఈ విధంగా అయితే కలిపి పెట్టుకోవాలి. టేస్ట్ తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ యాడ్ చేశాను. కారం తినే వాళ్ళు అయితే 1.5 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ యాడ్ చేశాను. పిల్లలు అది తినాలి కదా, కారం అది ఎక్కువగా ఉంటే తినరు. సో నేనైతే 1 స్పూన్ యాడ్ చేశాను. కారం కూడా వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే కలిపి పెట్టుకున్న మష్రూమ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మష్రూమ్ యాడ్ చేసి ఈ విధంగా అయితే కలుపుకొని 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మష్రూమ్ అది బాయిల్ అవ్వడానికి కర్రీకి వాటర్ అది యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా అయితే కలుపుకొని మూత పెట్టుకోవాలి. నేనైతే జీడిపప్పు తీసుకున్నాను. జీడిపప్పు ఇది ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకున్నాను. జీడిపప్పు కూడా బాయిల్ అవుతున్న కర్రీలో యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు యాడ్ చేస్తే టేస్ట్ అది చాలా బాగుంటుంది. ప్లస్ కర్రీ కూడా గ్రేవీ అది వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జీడిపప్పు యాడ్ చేయడం వలన. జీడిపప్పు పౌడర్ చేసి పెట్టుకోవాలి. పౌడర్ అది వేసుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే ప్రజెంట్ అయితే పౌడర్ వేస్తున్నాను. జీడిపప్పు పౌడర్ టేస్ట్ బాగుంటుంది. కర్రీ కూడా గ్రేవీ వస్తుంది. జీడిపప్పు కూడా పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కలిపి పెట్టుకోవాలి. కర్రీ అయితే దగ్గరకు వస్తూ ఉంది. జీడిపప్పు పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత 15-20 మినిట్స్ బాయిల్ అవుతుంది కర్రీ. కర్రీ అయితే ఎండింగ్కి వచ్చేసింది. లాస్ట్లో ధనియాల పౌడర్ అది యాడ్ చేసుకోవాలి. ఇందాక కలిపినప్పుడు 1/2 స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసాము. ఇప్పుడు కొంచెం లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు లైట్గా కొత్తిమీర కూడా ఫినిషింగ్లో వేసేసుకుంటే ఎమ్మీ మష్రూమ్ కర్రీ రెడీ.
మష్రూమ్ కర్రీ అయితే సేమ్ నాన్ వెజ్లో చికెన్ కర్రీ టైపే ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ విధంగా మష్రూమ్ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సేమ్ చికెన్ కర్రీ టేస్ట్లోనే ఉంటుంది. కాన్విక్ అయితే ఇప్పుడు టేస్ట్ చూడబోతుంది. పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్విక్ అయితే తీసుకొని తినదు, అన్నం తినడానికి కష్టం. బట్ ఇప్పుడు టేస్ట్ చూస్తాను అని తీసుకుంది. నేను వీడియో తీస్తానమ్మా అంటే నేను టేస్ట్ చూసి చెప్తానని అని తీసుకుంది. చాలా బాగుంది మమ్మీ అంటుంది. కర్రీ అయితే బాగా వచ్చింది. సో నెక్స్ట్ లంచ్ అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ కాన్విక చేతు అయితే ఆడుతున్నారు. చేతు అయితే కాన్విక హోంవర్క్స్ అది రాసుకుంటుంటే దాని దగ్గర ఎరేజర్ షాప్ని తీసుకెళ్ళి దాచిపెట్టేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇస్తున్నాడు, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ దాచిపెడుతున్నాడు. అది ఒక ఆటలాగా ఆడుతున్నారు ఇద్దరు. కాన్వికకి అయితే మంచి మూడ్ ఉంది కాబట్టి ఓకే, లేదు అంటే పెద్ద గొడవ చేసేది. చేతు అయితే తీసుకెళ్ళిపోతున్నాడని షార్ప్నర్ ఎరేజర్. చేతు అయితే ఫుల్ అల్లరి ఎలా చేస్తున్నాడో చూడండి. సోఫా వెనక్కి వెళ్ళి దాక్కుంటున్నాడు. ఎరేజర్ అది షార్ప్నర్ అది తీసుకొని వెళ్ళి ఇద్దరు అయితే ఆడుతున్నారు. కాన్విక అయితే హోంవర్క్స్ చేస్తుంది. ప్రజెంట్ అయితే బెంగళూరులో మేము షిఫ్ట్ అయిన తర్వాత అడ్మిషన్ అది తీసుకున్నాం స్కూల్లో. ప్రజెంట్ అయితే బెంగళూరులో మిడ్ ఆఫ్ ద ఇయర్లో స్కూల్ అది జాయిన్ చేయించుకోరంట. అడ్మిషన్ అది నెక్స్ట్ ఇయర్కి తీసుకున్నాము శ్రీ చైతన్యలో. ప్రజెంట్ అయితే ఇంటి దగ్గరే నేను హోంవర్క్స్ అది ఇచ్చి చదివిస్తున్నాను. లేకపోతే ఉన్నవి కూడా మొత్తం మర్చిపోతుంది, బేసిక్స్ కూడా. నేనే హోంవర్క్స్ అది ఇచ్చి చదివిస్తున్నాను. హోంవర్క్స్ రాయమంటే మాత్రం మంచి శ్రద్ధగా రాస్తుంది. నేను రాయను మమ్మీ అని అయితే చెప్పదు. ఇంటి దగ్గర అయినా చక్కగా రాస్తుంది. ఇచ్చిన వరకు ఇచ్చినట్టు కంప్లీట్ చేస్తుంది డైలీ. మళ్ళీ చేతు వచ్చి కాన్వికని డిస్టర్బ్ చేస్తున్నాడు హోంవర్క్స్ అది చేసుకుంటుంటే. ఆట ఆడుతున్నాడు షార్ప్నర్స్ ఎరేజర్స్ తీసుకొని. మళ్ళీ వాళ్ళ అక్క వస్తుందో లేదో అని సైడ్ నుంచి చూస్తున్నాడు. ఈవినింగ్ అయితే నేను చేతుకి భోజనం అది పెడుతున్నాను. భోజనం పెడుతుంటే తల అటు సైడ్కి టర్న్ చేస్తున్నాడు. అవి అటు టర్న్ చేస్తే పెట్టనని చెప్పి కోకోమెలను చూసుకుంటా భోజనం అయితే తింటున్నాడు. కోకోమెల లేకపోతే అసలు అలా భోజనం చేయాలంటే చాలా కష్టం. అవి చూసుకుంటే వాటి మీద డైవర్ట్ అవుతూ తింటాడు. సో ఈ వీడియో అయితే ఎండింగ్ వచ్చింది. బాయ్ బాయ్.